ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 8వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగం యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క సంపూర్ణత అనేటటువంటి విషయంను గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్న చెప్పుకున్నటువంటి విషయం యొక్క అంశంను మనం ఒకవేళ జ్ఞాపకము చేసుకుంటే అక్కడ చెప్పబడుతున్నటువంటి అంశము ఆయన బయలుపరిచినటువంటి ఆ మర్మం ఏదైతే ఉంటుందో అది క్రీస్తు మనల్ని ఏమి చేసి ఉంటా ఉన్నాడు అనేటటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, అంటే ఆ మర్మము బయలుపరచబడింది గనుక దానిని బట్టి అని ఇక్కడ చెప్పబడుతుండడం మనం ఇక్కడ గుర్తించగలం. 14వ వచనానికి వచ్చేసరికి మనము గుర్తించాల్సినటువంటి విషయము ఈ హేతువు చేత అంటాడు. ఏ హేతువు చేత? ఏదైతే మర్మము మనకు బయలుపరచబడి ఉంటుందో ఆ హేతువు చేత అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ గుర్తించి, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియో ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుగనగాక. ఆమేన్. ఈ మాటలను మనం ఒకవేళ గ్రహించినట్లయితే అక్కడ చెప్పబడుతున్న విషయాలను మనం ఒకసారి గుర్తించాలి. ఇక్కడ స్పష్టముగా ఆత్మ యొక్క శక్తిని మొదటగా, అంటే ఇక్కడ మనం ఏదైతే అంశమని చెప్పుకుంటున్నామో దేవుని యొక్క సంపూర్ణతలో మొదటగా ఆత్మ యొక్క శక్తి ఏమై ఉంటుంది. అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద, అట్లాగే ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఏమిటి అనేది గనక ఇక్కడ మనం ఆలోచిస్తే, ఆ తండ్రి ఎదుట మన యొక్క ఆత్మ యొక్క శక్తి వలన ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. ఇంకా అక్కడ చెప్పబడుతుంది, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. ఈ మాటలను ఇక్కడ మనం గుర్తించాలి. అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఈ ఆత్మ ఎక్కడ కార్యము జరిగిస్తూ ఉంటుంది. నేటి దినాన దేవుడు ఎక్కడ సత్యమును కోరుచున్నాడు, ఏ విషయమందు ఒక విశ్వాసి దేవుని ఎదుట ఫెయిల్ అయిపోతా ఉన్నాడు, ఈ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఇక్కడ స్పష్టంగా గుర్తించేటటువంటి అంశము, అంతరంగంలో దేవుని ఎదుట యథార్థతను ఆయన కోరుకుంటున్నాడు. ఆ యథార్థత విషయంలో ఫెయిల్ అయిపోతా ఉన్నాడు. అయితే ఆ యథార్థతలో జీవించడానికి దేవుని ఎదుట ఇక్కడ స్పష్టముగా ఆత్మ వలన మనము బలపరచబడుతున్నాము అనేటటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి.
ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని అంటాడు. అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, ఈ దేవుని యొక్క సంపూర్ణత మనం గ్రహించాలి అనంటే మొదటగా ఆయన యొక్క శక్తి మన అంతరంగములో, మన హృదయంలో ఎట్లా ఆత్మమూలముగా పనిచేస్తుందో ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. రెండోదిగా గ్రహించినట్లయితే ఇది క్రీస్తు మనలో ఉంటున్నందుకే, అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్లియర్గా ఈ యొక్క సంపూర్ణత ఇట్ ఈస్ టు క్రైస్ట్ ఇండ్వెల్లింగ్, క్రీస్తు మన హృదయంలో నివసించున్నట్లుగాను అంటాడు. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన చేసినటువంటి కార్యము సుస్పష్టం. ఆయన కల్వరి సిలువలో మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు. బల్లెములతో పొడవబడి ఆయన క్లియర్గా తన యొక్క రక్తమునంతా నా పాపముల నుండి రక్షించబడటానికి ఆయన అక్కడ ఆ త్యాగమును చేశాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ ఆయనను నీ హృదయములో ఆ క్రైస్ట్ ఇండ్వెల్లింగ్ ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనము గుర్తించాల్సిన విశ్వాసము ద్వారా అనేటటువంటి మాట అక్కడ చెప్తాడు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అంటాడు. అంటే క్లియర్గా ఇక్కడ యోహాను సువార్తలో కూడా చెప్పబడుతున్నటువంటి ఒక మాటను మనం గుర్తించే వారం అయితే, ఆ యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఇక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసముంచు వానికి తీర్పు లేదు, విశ్వసింపని వానికి తీర్పు ఇంతకు ముందుగానే ఇట్ ఈస్ డిసైడెడ్ ప్రీవియస్లీ ఓన్లీ, ముందే ఆయనకు ఆ తీర్పు నిర్ణయించబడి ఉంటుంది. అయితే అదే విశ్వాసము ద్వారా ఇక్కడ ఏమి చెప్తా ఉన్నాడనంటే, క్రీస్తు మీ హృదయంలో నివసిస్తున్నాడు. అయితే ప్రశ్న ఏంటనంటే, ఈ విశ్వాసము ఏదైతే క్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడని, ఏదైతే మనము ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామో అది నీవు గ్రహిస్తావు. ఆ విశ్వాసము నీ హృదయంలో ఉంటుందా? ఆ విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసించినట్లుగాను అంటూ ఉన్నాడు. ఆ విశ్వాసం లేకపోతే అసలు క్రీస్తు నీ హృదయం అంటే యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఈ యొక్క దేవుని సంపూర్ణతలో నీవు పాలిభాగస్తునివి కాలేవు. నీకుంటున్నటువంటి విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగా. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. ఒకవేళ ఈ విశ్వాసం అనేది నీ హృదయములో లేకుండినట్లయితే ఈ దేవుని సంపూర్ణతలో నీకు ఎట్టి పరిస్థితుల్లో భాగము లేదు. యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దట్. ఏ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక మనం గ్రహించినట్లయితే, ఇదంతా కూడా ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు
ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఆలోచించాలి. ఈ యొక్క సంపూర్ణత దేని కొరకు అనంటే, ఆయన చూపించినటువంటి ప్రేమలో మనం ఏమి కావాలనంటే వేరుపారి అని అంటా ఉన్నాడు. అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం గ్రహించినట్లు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. ఇక్కడ ఎక్కడ వెనకబడిపోతా ఉన్నాము అనేటటువంటి సత్యాన్ని గనక మనం గ్రహించినట్లయితే, మన యొక్క పరిమితమైనటువంటి జ్ఞానముతో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను కొలిచే ప్రయత్నము చేయడమే ఇక్కడ ఒక మానవుడు లేదా విశ్వాసి ఫెయిల్ అయిపోవడానికి గల ముఖ్య కారణం. ఆయన ప్రేమ మన జ్ఞానమునకు మించినది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. మనకు వలె కొన్ని హద్దులు నియమించుకొని, బౌండరీస్ లేదా లిమిటేషన్స్ పెట్టుకుని ప్రేమించేటటువంటి దేవుడు కాదు. నిస్వార్థంగా ఎంతటి పాపినైనా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆలోచించాలి, ఆ ప్రేమని బట్టి కాదా ఈనాడు మనవరికి రక్షణ చేరింది. కాబట్టి నీ యొక్క జ్ఞానముతో ఆయన ప్రేమించాడు. నీ జ్ఞానమునకు మించి అందరినీ అదే ప్రేమతో ప్రేమించేటటువంటి దేవుడు. అటువంటి ప్రేమను ఆయన మన ఎడల చూపిస్తే, మీరు ఆలోచించాల్సినటువంటి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహవాసము చేసింది, ఆయన ప్రేమించింది. అక్కడ మనం చూచినట్లయితే సుంకము కట్టేటటువంటి అంటే సుంకం వసూలు చేసేటటువంటి, అక్రమంగా వసూలు చేసేటటువంటి ఆ ట్యాక్స్ కలెక్టర్స్, పాపులతో. అందుకనే శాస్త్రుల పరిచయులు అక్కడ, మీ దేవుడు ఎందుకో శాస్త్రులతో పరిచయులతో కూర్చుని భోజనం చేస్తాడని ప్రశ్న. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆ వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని ఆయన ప్రేమించి వదిలిపెట్టేశాడు. అంటే స్పష్టముగా అందరూ రాళ్లతో కొట్టి చంపాలని చెప్పినప్పుడు, మీలో మొదటగా పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయమన్నప్పుడు ఎవ్వరు కూడా వేయలేకపోయారు. నేను కూడా వేయనికనో పాపము చేయకుము అని చెప్పి ఆమెను పంపించి వేసినట్లుగా మనం చూడగలం. అంటే ఎంతటి ప్రేమను అక్కడ ఈనాడు ఆ విషయాలు పక్కన పెట్టేస్తే, మనలో ఉండేటటువంటి పాపములు ఏమైనా క్రీస్తుకు బయలుపరచబడవా, లేకపోతే ఆయనకు తెలియదా? అయినా కూడా హీ స్టిల్ లవింగ్ అస్, మనలను ఆయన ప్రేమించుచున్నాడు. అంతటి ప్రేమ ఈనాడు దేవుడు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించినట్లయితే, ప్రేమలో వేరుపారి అనేటటువంటి సత్యాన్ని, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, అంటే ఈ ప్రేమను ఏమి చేయమంటున్నాడు అనంటే, సంఘములో ఉంటున్నటువంటి పరిశుద్ధులతో ఎటువంటి ప్రేమను చూపించాలని చెప్తా ఉన్నాడనంటే, దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకునేంతగా అక్కడ ఈ ప్రేమను మనము పంచాలని చెప్తాం. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఆర్ యూ ఏబుల్ టు షో దట్ లవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రైస్ట్ జీసస్? ఏదైతే ప్రేమను ఆయన కల్వరి సిలువలో మరణించడం ద్వారా, క్రీస్తు ద్వారా నీవు పొందుకొని ఉంటా ఉన్నావో, అది ఇతరులకు నీవు అందించగలుగుతా ఉన్నావా? తెలుసుకుంటున్నావా అసలు క్రీస్తు ప్రేమ? క్రీస్తు ప్రేమను తెలుసుకొని వేరుపారి ఇతరులకు అందించాలని అక్కడ, అది మీరు తెలుసుకోవాలని తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. ఎంత లోతైనటువంటి అర్థముతో కూడినటువంటి ప్రార్థనో ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకోసము? మనము కూడా సంపూర్ణులుగా చేయబడటానికి. అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం గుర్తించినట్లయితే, అక్కడ గుర్తించాల్సినటువంటి విషయము మనం ఇక్కడ చూచినట్లయితే, మనము కూడా ఆ సంపూర్ణులముగా చేయబడటానికి అంటాడు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అంటున్నాడు. దేని కొరకండి?
దేవుని సంపూర్ణత దేవుని కొరకు ఉంది, దేవునికి ఉంది అని చెప్పుకోవడానిక కాదు. ఆయన ద్వారా రక్షించబడి ఆయన యొక్క విశ్వాసములో జీవిస్తున్నటువంటి మనకు, అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం గుర్తించినట్లయితే క్లియర్గా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, అంటే మనకు ఆ సంపూర్ణత ఆపాదించబడటానికి అని ఎంతో క్లియర్గా చెప్తా ఉన్నాడు. అయితే ఆర్ యు ట్రయింగ్ ఫర్ దట్ ఫుల్నెస్? ఆ యొక్క సంపూర్ణతను పొందుకొనడానికి నీవు ప్రయత్నము చేస్తా ఉన్నావా? లేదా ఎప్పుడు లోపములను గ్రహించుకొని ఆ లోపములను సరిచేసుకొనకుండా దేవుని ఎదుట ఆ లోపములతోనే 2 పడవల మీద కాళ్ళు అన్నట్లుగా ప్రయాణం చేయాలనుకుంటున్నావా? ఇంకా క్లియర్‌గా అల్టిమేట్‌లీ దిస్ ఈస్ ఫర్ ద లార్డ్స్ గ్లోరీ. అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విషయాన్ని గుర్తిస్తా ఉన్నాం. ఎందుకోసరమండి ఈ యొక్క ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణతను గురించి తెలుసుకోవడము దేని కొరకు? ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాడంటే, ప్రేమయందు వేరుపారి స్థిరపడడానికి, క్రీస్తు మనలో నివసిస్తున్నట్లుగా అవిశ్వాసము ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాము. అంతమట్టుకే కాకుండా అక్కడ స్పష్టంగా ఆత్మ యొక్క శక్తి చేత ఇవన్నీ గుర్తించి అల్టిమేట్గా దేని కొరకనంటే దేవునికి మహిమ కలగడానికి. అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా ఎక్కువ చేయగల శక్తి గల దేవుడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అటువంటి దేవునికి ఈ లోకంలో మనము నివసిస్తున్నటువంటి లేదా మనము సహవాసము చేస్తున్నటువంటి ఆ సంఘములో ద కాజ్ ఈస్ క్లియర్. ఇట్ ఈస్ క్రీస్తు యేసు మూలముగా అంటున్నాడు. అదే మనం ఇక్కడ గుర్తించాల్సిన, ఈ క్రీస్తు యేసు మూలముగా మనము సహవాసము చేస్తున్నటువంటి ఈ సంఘములో ఆ దేవునికి సదాకాలము తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రశ్న ఏంటనంటే, ఆర్ యు ట్రయింగ్ టు అచీవ్, లేదా నీవు ఈ లోకంలో ఆ దేవుని యొక్క సంపూర్ణత నీ జీవితంలో ఉండాలని నీవు అక్కడ కష్టపడతా ఉన్నావు, ప్రయత్నం చేస్తూ ఉన్నావు. క్లియర్గా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యాలు ఏమిటో మన ముందు పెట్టబడతా ఉన్నాయి. అయితే ఆ విధమైనటువంటి మహిమను అక్కడ దేవునికి ఆపాదించేటటువంటి ఆ జీవితాన్ని లేదా ఆ ప్రయత్నమును నీ యొక్క జీవితంలో నీవు కలిగి ఉంటావు. కాబట్టి ఈ 3 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకోవడం ద్వారా థియాలజీ పార్ట్, డాక్ట్రినల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో 3 అధ్యాయాలు డాక్ట్రినల్ పార్ట్ని మనం కంప్లీట్ చేస్తాం. రేపటి నుంచి 4వ అధ్యాయం నుంచి అది పూర్తిగా అప్లికేషన్ పార్ట్ అని మనం ఇక్కడ గ్రహించాలి. అన్వయింపు భాగముగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క దేవుని సంపూర్ణత నీ జీవితంలో ఎంత మేరకు నీవు సాధించగలుగుతా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా నీ యొక్క ఆత్మ యొక్క శక్తి చేత క్రీస్తు మా హృదయాల్లో నివసిస్తున్నాడనేటటువంటి విశ్వాసము ద్వారా అయ్యా ఈ ప్రేమయందు మేము వేరుపారి జీవించువారమైతే నీ యొక్క సంపూర్ణత మేము గ్రహించుకొని తెలుసుకొనినట్లయితే అయ్యా అంతిమంగా నీ యొక్క మహిమ కొరకు ఇదంతా జరుగుతుందని ఈ లోకములో ఈ సహవాసంలో ఉంటున్నటువంటి సంఘములో క్రీస్తు మూలముగా ద కాజ్ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ క్రైస్ట్. అయ్యా ఈ కారణము మూలము క్లియర్గా క్రీస్తై ఉండాలి అని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మేము గుర్తించి మా జీవితాల్లో తండ్రి దేవ ఇట్టి సంపూర్ణత వైపు దృష్టించి
అయ్యా మేము అడుగులు వేయు విధముగా ముందుకు కొనసాగునట్లు మీ కృపలో భద్రపరచుకోవమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.